అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. కృత్తికా దీపోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఉత్సవం. అది కృత్తికా నక్షత్రం వచ్చిందని చెప్పాక పౌర్ణమి రోజున, కాబట్టి కృత్తికా దీపోత్సవం. దీంట్లో ఈ కృత్తికా దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజున ఇంటి మీద ఎట్లా చేయాలి ముఖ్యంగా అంటే, ఒక క్లాత్ బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో నువ్వులు పోసి ఓ 2-3 గుప్పెట్లు పోయండి. పోసిన తర్వాత దాన్ని ఇట్లా అంటే ఒక ఒత్తిలాగా వస్తుంది కదా పైకి, దీన్ని చుట్టు కింద దారంలాగా చుట్టేసి, దారంతో గట్టిగా చుట్టేసి ఈ మూటను తీసుకెళ్ళి నువ్వుల నూనెలో నానబెట్టేసండి ముందు రోజు. కార్తీక పౌర్ణమి రోజున ఇనుప మూకుడు ఉంటుంది, అంటే మన ప్రమిద పెద్దవి ఇనుపవి, లేదు మీ చిన్నదైతే చిన్నది. ఆ ప్రమిద తెచ్చుకొని ఇంటి పైన, ఇంట్లో కూడా కాదు ఇంటి పైన చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి అలికి దాని మీద వరిపిండి, పసుపు, కుంకుమ చూర్ణాలతో ముగ్గులు పెట్టి చంద్రుడు బింబం, చంద్రబింబం అంటాం కదా, చంద్రుడు బొమ్మ వేసుకొని చక్కగా దాన్ని కూడా అలంకరించుకో ఈ ప్రమిదని ఆ ముగ్గు మీద పెట్టి, ఆ ప్రమిదలో ఈ మూట ఏదైతే ముందు రోజు నూనెలో నానబెట్టేసి ఉంచామో అది తీసుకొచ్చి చక్కగా అక్కడ పెట్టి కొద్దిగా నూనె పోసి ఒక చిన్న కర్పూరం బిళ్ళబెట్టి వెలిగిస్తే జ్యోతి చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం రవి, పౌర్ణమి చంద్రుడు, కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు కార్తికేయుడు. అలాగే చంద్రుడు, చంద్రుడు అంటే ఎవరు? లక్ష్మీదేవి సహోదరుడు, అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎవరి హృదయంలో ఉంటుంది? విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది, విష్ణుమూర్తి. అలాగే ఇక్కడ పెడుతున్నది ఇనుప భాండి, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, శనీశ్వరుడు. అలాగే జ్వాలలో వచ్చేటువంటి దేవతను ఏమంటాము మనం? అగ్నిదేవుడు అంటాం కదా, అగ్నిదేవుడు కుజుడు. ఇంతమంది దేవతల అనుగ్రహం ఆ ఒక్క దీపంతో కలుగుతూ ఉంటుంది మనకి. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు, రవి, అలాగే చంద్రుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శనీశ్వరుడు, కుజుడు, ఇంతమంది దేవతల అష్టోత్తరం ఆ యొక్క దీపానికి పూజ చేయాలి. దీపస్వరూపంలో ఉన్నటువంటి ఆ దీపానికి పూజ చేసి చక్కగా పాయసం, మనం బెల్లం బియ్యంతో వండుతూ ఉంటాం, పాలు పోసి పొంగలి, స్వీట్ పొంగల్ అంటుంటారు కదా, పాయసం తీసుకొచ్చి నివేదన పెట్టి అందరికీ పంచిపెట్టండి. మీరు కూడా ప్రసాదంగా స్వీకరించి, లేదు ఆ దీపం చుట్టూ కూర్చొని అందరూ చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మేడ మీద కూర్చొని భోజనం చేయండి. నువ్వుల నుండి వస్తున్నటువంటి వేడి చక్కగా పీలుస్తూ ఉంటారు, ఆరోగ్యం వస్తూ ఉంటుంది. అంతమంది దేవతల స్వరూపంలో ఉన్నటువంటి జ్యోతి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందరూ కలిసి చక్కగా పున్నమి చంద్రుడి దీంట్లో వెలుగులో చక్కగా భోజనం చేస్తుంటారు, ఆనందం కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఇది విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మేడ మీద వెలిగించడం ద్వారా మన ఇంటి పైన చుట్టుపక్కల జనాలందరూ కూడా ప్రశాంతంగా వాతావరణం కావలసినట్టుగా వాళ్ళకి కావాల్సిన వేడి కూడా అందుతూ ఉంటుంది. తద్వారా పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మన ఇద్దరమే కాకుండా అందరూ బాగుండాలంటే ప్రతి ఇంటి మీద ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా వెలిగిస్తారు అంటే అందరూ కలిసి ఒకటే దీపం వెలిగించుకోవచ్చు. చక్కగా అందరూ పైకి తీసుకొచ్చి ఎవరి భోజనాలు వాళ్ళు చేయండి, ప్రశాంతంగా ఉంటుంది, ఎంత కలివిడిగా ఉంటుంది. అంతేకాకుండా చక్కగా స్నేహం ఎక్కువగా దగ్గర అవుతారు కదా, పక్క పక్కన కూర్చొని భోజనాలు చేసేటప్పుడు ఒకళ్ళ కూర ఇంకోళ్ళు వేసుకుంటారు, ఒకళ్ళ పచ్చడి ఇంకోళ్ళు వేసుకుంటుంటారు. దానివల్ల మంచి స్నేహపూర్వకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇది కార్తీక పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఆవశ్యకత.